కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ మరియు ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకందరుకును సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుణ్ణి గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాశాపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? మోక్ష సాధనమునకు ఉపకరించు ఉత్తమమైనటువంటి ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తిని ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి వారు ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చేటువంటి కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలిగేటువంటి ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాం. కావున దీనిని వివరించి తెలియజేయండి అని కోరిరి. అంతటా సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరుతుంది. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైనటువంటి వ్రతం. ఇది అన్య వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రత మహిమను వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్త అగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులవుతారు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించువారులను చూచి ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకములలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మములను ఎత్తుతారు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులవుతారు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనటువంటిది, అధిక ఫలదాయకమైనటువంటిది, హరిహరాదులకు ప్రీతికరమైనటువంటిది. కావున కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకు ఉండేటువంటి సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠము అందు ఉండగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెను అనేటువంటి కోరిక పుడుతుంది.
దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా, కార్తీక వ్రతమన్నా ఏవగింపు మరియు అసహ్యము కలుగును. కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమెడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలితం కలుగుతుంది. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకములు అబ్బుతాయి. ఈ కథను చదివిన వారికి, వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును. 30వ 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.